మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడికి ప్రేరేపించిన పేర్ని నాని అతని కుమారుణ్ణి తక్షణమే అరెస్టు చేయాలని జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేర్ని నాని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్రి మహేష్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించిన బాలశౌరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, ప్రశ్నించినందుకు ఇంట్లోకి చొరబడి దాడి చేశారని ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ మచిలీపట్నం పిఎస్ వద్ద బైఠాయించారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, ఎంపీ అభ్యర్థి బాలశౌరి కూడా పిఎస్ కు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో పేర్ నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. అతను 8వ వార్డులో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్, జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రి మహేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తింటూ, ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకమైనటువంటి దెబ్బలతోటి కొట్టి అసలు ఒక తాలిబొట్టు లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు. నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా బీసీలు అంటారే, అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేరు నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టించాడు. విపరీతంగా కొట్టించాడు పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సీసీ కెమెరా అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది. మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా 307 పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ ఏదైతే ఈ సెల్ ఫోన్లో రికార్డులు ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం, డీజీపీ గారికి పంపుతున్నాం, గవర్నర్ గారికి పంపుతున్నాం, రాష్ట్రపతి గారికి పంపుతున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం. మీరు కానీ పోలీసులు కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ ఇవ్వకపోతే వీళ్ళందరికీ కానీ మేమందరం పోయి పేరు నాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేరు నాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఇది మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? 1947కు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు, మన చరిత్ర ఎక్కడ చూడలేదు. ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద అసలు ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ తాలిబొట్టు నాటుతాడు. ఇదేనా మీరు బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం? నేను చెప్తా ఉన్నా, బతిమలాడుతున్నా వాళ్ళు లేడీస్ భంగపడుతున్నా, వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నారు కానీ వదలలేదు. అక్కడి నుంచి వాళ్ళు మాకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా మీరు వచ్చి వాళ్ళని కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఒక పక్క కాపలా కాస్తూ ఉందా? ఇమీడియట్గా పేరు నానిని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతని కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీసు వారిపోయింది. మేము ఇమీడియట్గా మేము అన్ని సంస్థలకి అంటే ఎలక్షన్ కమిషనర్కి, డీజీపీకి అందరికీ మేము రిపోర్ట్ చేస్తూ ఉన్నాం.